ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి అతి పెద్ద లాటరీ ఫిబ్రవరి నెల చివరి వారంలో కోట్లు గడించే యోగం. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకైతే కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మీరు చాలా దృఢంగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఊహించని విధంగా డబ్బు అనేది వస్తుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అయితే కుటుంబ ఖర్చులు అనేవి కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ 2026లో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ముఖ్యంగా ప్రేమ జీవితం అయితే ఆనందంగా ఉంటుంది. కానీ పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంటుంది. ఇది వీరికి శుభ సమయంగా చెప్పవచ్చు. భార్యాభర్తలు సరైన కమ్యూనికేషన్తో వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి అసలు రావండి. లేకపోతే అపార్థాలు, చిన్న చిన్న గొడవలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది కుటుంబ జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. తల్లిదండ్రుల సపోర్ట్ కూడా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. స్టైల్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. కెరియర్లో పురోగతి ఉంటుంది. మీ పిల్లలు పెళ్లి వయసుకు వస్తే మంచి సంబంధాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 2026 వృషభ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుందండి. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మార్చి, అక్టోబర్ నెలలో గొంతు, థైరాయిడ్, డిప్రెషన్కు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. రోజు యోగా చేయడం, సరిగా నిద్రపోవడం వంటి అలవాట్లు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. మెడిటేషన్, మ్యూజిక్ థెరపీ మానసిక ప్రశాంతతను తీసుకొస్తాయి కూడా. ఈ రాశి వారు బిజినెస్ ట్రిప్పులు వేసే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆగస్టులో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశము ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకెళ్లడం మరవకండి. విద్యార్థులు 2026లో సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి. కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి. విదేశాల్లో చదవాలని అనుకునే వారికి కూడా శుభ సమయం కనిపిస్తోంది. జూన్, నవంబర్ మధ్యలో మంచి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో 2026 లక్ష్మీదేవిని పూజిస్తే శుభ ఫలితాలు అనేవి ఎదురవుతాయి. మతపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండండి. శుక్రవారం నాడు దానాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం వస్తాయి. తెల్లని పువ్వులను సమర్పించండి, మేలు జరుగుతుంది. ఈ రాశి వారు కొన్ని పరిహారాలు కూడా పాటించాల్సి ఉంటుందండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనుభూతి కూడా కలవారుగా ఉంటారు. అందువల్ల వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణ్యాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది.
వ్యాపారాలు యందు కూడా వీరు చక్కగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టపు వారము శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. వీరు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా ఉంటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీలునామాలు కూడా లాభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి కూడా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన పురుషుడు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోయిన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిది విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారి రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం కూడా చాలా మంచిది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి. మృగశిర నక్షత్ర జాతకులు పగడం ధరిస్తే మేలు. కృతిక నక్షత్ర జాతకులు కెంపును ఉంగరం వెలుపు బంగారంతో ధరించాలి. ఒక ఆదివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే గోధుమలు దానం ఇవ్వాలి. రోహిణి నక్షత్ర జాతకులు ముత్యాన్ని ఉంగరపు వేలకు వెండిలో ఒక సోమవారం రోజున శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి. అలాగే బియ్యం దానం ఇవ్వాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ఉంగరపు వేలకు వెండిలో ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర శతనామాలు చేసి ధరిస్తే చాలా మంచిది. అంతేకాదు కందులు దానం ఇవ్వాలి. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.